హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. అడ్డడ్డడ్డ సో మొత్తానికైతే ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఎస్, ఈసారి నిర్మామ చేసే విధ్వంసానికి ఇంటర్నేషనల్ తో జతగలసిపోతున్నాడు అనమాట. అంటే ఆ లొకేషన్స్ ఆ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఎస్, ఎన్టీఆర్ నీల్ సినిమా రాబోతున్నా అన్ని వీటికి తెలిసిందే కదా. సో దాని టైటిల్ కూడా డ్రాగన్ అనే ఆల్సల్ చేస్తుంది. బట్ అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ లేదు. బట్ డ్రాగన్ అయితే ఫిక్స్ అయిపోయారు జనాలు అయితే. బట్ ఇప్పుడైతే ఒక న్యూస్ చక్కర్లు కాదు, హల్చల్ చేస్తుంది అనమాట. ఏ రేంజ్ లో హల్చల్ చేస్తుందంటే ఆ న్యూస్ ఏంట్రా అంటే, ఈసారి నేషనల్ గా మామ ఇంటర్నేషనల్ లొకేషన్స్ తేబోతున్నాడు నీల్ మామ అయితే ఎన్టీఆర్ నీల్ కోసం. సో తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి, డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి, సో మొత్తానికైతే తను ఈసారి లొకేషన్స్ కోసం నేషనల్ కాకుండా లోకల్ కాకుండా ఏకంగా ఇంటర్నేషనల్ లొకేషన్స్ ని తీసుకురాబోతున్నాడు అనమాట. సో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి ఆ లొకేషన్స్ ని మనకి చూపించబోతున్నాడు. అండ్ విజువల్స్ లో కానీ అండ్ పిక్చర్ క్వాలిటీలో కానీ అసలు తగ్గేదేలే అనే రేంజ్ లో ఉన్నాడు అనమాట. సో ఎస్, ఇప్పటి వరకు సాలార్ గానీ కేజీఎఫ్ గానీ అంతే, ఈ రెండు కదా. ఈ రెండు సినిమాల్లో మనం చూస్తున్న క్వాలిటీ విజువల్స్ ఒక రేంజ్. బట్ ప్రామిస్ దిస్ ఈజ్ వేరే లెవెల్, ఇట్స్ ప్యూర్ అనమాట. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో పెట్టబోతున్నాడు క్వాలిటీ విషయంలో. విజువల్స్ పరంగానే గట్టిగా కాదు, ఫిక్స్ అయిపోండి ఇంకా అంతే. ఎస్, ఎందుకంటే ఇప్పుడు తన విజువల్స్ ఏ రేంజ్ లో పెట్టాలి, లొకేషన్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో లొకేషన్స్ కి వెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడు మన నేషనల్ ఎక్కడ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్స్ లో హాలీవుడ్ లెవెల్లో వెళ్తున్నారు అనమాట విజువల్స్ కోసం అండ్ పిక్చర్ క్వాలిటీ కోసం. సో చూడాలి ఏ రేంజ్ లో వస్తుందో అని ఆ పిక్చర్ క్వాలిటీ విజువల్స్. సో ఖచ్చితంగా ఏదో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని కొంచెం బెటర్ విఎఫ్ఎక్స్ ని బెటర్ గా క్వాలిటీని పెడదాము అనేసి ఫిక్స్ అయ్యడాన్ని ఈజీగా తెలిసిపోతుంది. సో మనం కూడా ఆశిద్దాం ఇంకా బెస్ట్ క్వాలిటీని బాగా చేయాలని. ఎందుకంటే నీల్ ఖచ్చితంగా ఒక బెస్ట్ అవుట్పుట్ ని క్వాలిటీని ఇస్తాడు ఏ సినిమా అయినా. బట్ ఈ సినిమా ఇంకో క్వాలిటీ చూపిస్తున్నాడంటే చూడాలి ఏ రేంజ్ చూపించబోతున్నాడు. సో మీకేమనిపిస్తుంది గైస్ ఈ విషయంపై? తప్పకుండా కంట్రోల్ తెలియజేయడం వల్ల. సో ఇంకెంత ఆలస్యం, ఎన్టీఆర్ నీల్ విధ్వంసం చేసే విధ్వంసాన్ని వెయిట్ చేద్దాం అంతే, ఇంకేం చేసేది లేదు. ఖచ్చితంగా ఈ సినిమా అనేది వేరే లెవెల్లో కుంటుంది అనిపిస్తుంది భయ్యా ఏపీటీజీలో, అందులో డౌట్ లేదు. ఇక వరల్డ్ వైడ్ లో డిపెండ్స్ ఆన్ నార్త్ అంతే. సో మొత్తానికి ఇది గా సంగతి అయితే. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒత్తి వెళ్ళండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.